రెచ్చగొట్టేటటువంటి చర్యలో భాగంగా రాహుల్ గాంధీ భలే కొత్త కొత్త వివాదాలు సృష్టిస్తుంటాడు. అందులో ఏంటది, ముస్లింలు ఈ దేశంలో స్వేచ్ఛగా బతకలేకపోతున్నారు, క్రైస్తవులు స్వేచ్ఛగా బతకలేకపోతున్నారు, ఇట్లా ఆయా వర్గాల్ని రెచ్చగొడతాడు. వాళ్ళకి ఏమన్నా జరిగినటువంటి సంఘటనలు ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. అదే సందర్భంలో హిందువులకు జరిగే సంఘటనల్ని పక్కన పెడతాడు. ఈవెన్ మొన్న చూడండి, పహల్గావ్లో దాడి జరిగినప్పుడు హిందువుల దగ్గరికి వెళ్ళి ఎవరిని పరామర్శించలేదు. ఆ రోజు చనిపోయినటువంటి ముస్లిం వ్యక్తి ఒక అతను ఉన్నాడు కదా, అతనింటికి మాత్రమే వెళ్ళి పరామర్శించవచ్చు. అట్లాగా ఒక స్ట్రాటజీగా నడుస్తున్నాడు. అతను ఏంటంటే హిందూ ఏతరుల నాయకుడిగా ఎదుగుదాం అనేటటువంటి రూట్లో ఉన్నట్టున్నారు. హిందువులు ఎట్లాగో కులాల వారీగాను, పార్టీల వారీగాను, ప్రాంతాల వారీగాను తమకు ఓట్లేస్తారని లెక్కలో ఉన్నట్టున్నాడు. తాజాగా సిక్కుని కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా రేపు మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే, అంటే మళ్ళీ త్వరలో పంజాబ్ ఎన్నికలు ఉంటాయి కదా, మీ తలపాగాలు కూడా కట్టుకొనియదు, మీ మతాచారాల ప్రకారం కూడా మిమ్మల్ని ప్రార్థన చేసుకొనియదు అంటూ వ్యాఖ్యానించాడు. సుదీర్ఘకాలం పాటు అసలు అక్కడ బీజేపీ అకాలీదళ్ కలిసి ప్రభుత్వం